అంటున్నారు పంటలు ఎండిపోతున్నాయి, కాస్త నీళ్లు వదలండి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయని మల్కాపేట మరియు రంగనాయక సాగర్ నుండి నీళ్లు వదలాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ తో ఫోన్ మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక చిన్న మాట, నేను ఇప్పుడే మా ఎస్సీ గారికి మాట్లాడినా. ఇక్కడ ఏమైతుందంటే నా కాన్స్టిట్యున్సీలో ఇటు మిడ్మానేర్ నుంచి రెండింటి ఫీడింగ్ రంగనాయక సాగర్ కి, తర్వాత ఇటు మలక్పేట. మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతులు పాపం 89 మోటార్లు తెచ్చుకున్నారు. వాళ్ళు పాపం విపరీతంగా పంటలు వేసుకున్నారు. దాదాపు ఇప్పుడు ఒక 1500 నుంచి 2000 ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. నా రిక్వెస్ట్ ఏమంటే మీతో ఇప్పుడు మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసిన, నేను ఎస్ఎల్బిసి టన్నల్లో ఉన్న అనిల్ మీకు కాల్ చేయమంటా అని చెప్పిండు మినిస్టర్ నాకు. అయితే ఒక్క మాట, మన ఈ ఒక 0.5 TMC కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి. మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ థింక్ కటింగ్ వచ్చేస్తుంది, మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది. కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చ్ లోనే, కొంత మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటాను. సో మలక్పేటలో ఒక 0.5 TMC టు 0.75 TMC ఇస్తే బతికిపోతాయి. ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి, ఎందుకంటే మొత్తం 16 TMCలు ఉందని చెప్పారు మిడ్మానేర్లో. నేను ఇప్పుడు చెక్ చేసిన 15.95 ఉంది. నేను చెక్ చేసిన, లేటెస్ట్ చెక్ చేసిన 15.95 ఉంది. అదే 3 TMC డెడ్ స్టోరేజ్ కాబట్టి అది ఉంటదన్నా, అది 13 TMC ఉన్నట్టు శిలకు ఉన్నట్టు. అయితే నేనేమంటా అంటే, మీరు రంగనాయక్ సాగర్ కు వాళ్ళు అడుగుతున్నారు, హరీష్ రావు గారు కూడా మీతో మాట్లాడింటారు. నా రిక్వెస్ట్ మీతోని మాకు జస్ట్ 0.5 to 0.75 TMC మలక్పేటకి ఇస్తే మీ మినిస్టర్ గారు అన్నారు, ఈఎన్సీ గారితో నేను చెప్తాను, మీరు మాట్లాడండి, వాట్ ఎవర్ ఫీజిబుల్ విల్ డూ. మా రైతులు ఏమంటే కాదు, ఏమన్నా ఒకవేళ జరగకూడదు జరిగితే బ్రదర్ ఏమైతుందంటే, రేపు వాళ్ళు మీరు ట్రయల్ రన్ చేయగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్లు పెట్టుకున్నారు, వాళ్ళ పాపం వాళ్ళు చాలా ఆశలు ఉన్నాయి, ఫస్ట్ క్రాప్ అవుతుంది. కాబట్టి మరి ఒక 0.5 to 0.75 TMC ఈ రోజు ఎంత టైం పడుతుంది అనిల్ గారు ఇక్కడ నుంచి మిడ్మానేర్ టు మలక్పేట్? 48 hours కదా. టన్నల్ కదా, టన్నల్ తర్వాత నాకు గుర్తున్నంత కాడికి 48 hours ఒకసారి చెక్ చేయండి, పట్టదా? అయితే ఈవెన్ బెటర్, 12 కిలోమీటర్లు కాబట్టి ఐ థాట్ 48 hours. మీరు ఒక పని చేయండి, మీరు ఒక్కసారి లోకల్ ఆయన శంకర్ గారితో కూడా మాట్లాడి, ఇఫ్ యూ కెన్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో, ఐ విల్ బి గ్రేట్ఫుల్. ఆడ 30 TMCలు ఉందా? అట్లా కాదు, ఎల్లంపల్లి ఎంత ఉంది? 13. 13 ఉందా ఎల్లంపల్లి? 13. ఇంకొక మాట అనిల్ గారికి, మేడిగడ్డ ఏమైనా డిసిషన్ తీసుకుంటారా అట్లే ఉందా? NDAC ఏం చెప్పింది భాష యాక్ట్ లోనే క్లియర్ ఉంది, ఓనర్ కెన్ టేక్ డిసిషన్ అని. మీరు కూడా అట్లా మాట్లాడితే పొలిటికల్ గా మేమేదో మాట్లాడతామంటే ఓకే, కానీ మీరు కూడా అట్లా మాట్లాడితే అలా క్లియర్ ఉంది. గవర్నమెంట్ స్టాండ్, ఇట్స్ నాట్ యువర్ డొమైన్, బట్ ఏం డిసిషన్ తీసుకోలేదు కదా మీరు. రైట్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.